మన ప్రభు నామని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన శుభవందనాలు. ఈ దినమున ఒక ప్రత్యేకమైన అంశం గురించి తెలుసుకున్నాం. అదేంటంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు. లాస్ ఏంజల్స్లో అంటే అమెరికాలో కాలిఫోర్నియా అనే రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ అనే ఒక టాప్ సిటీ, అమెరికాలో టాప్ సిటీ అది. ఆ టాప్ సిటీలో జరిగిన ఒక భయంకరమైన విధ్వంసం ఏంటంటే వైల్డ్ ఫైర్, ఒక కార్చిషన్ జరిగింది అక్కడ. ఈ కార్చిషన్ జరగడానికి కారణం ఏంటి? అసలు ఆ కార్చిస్ ఎందుకు జరిగింది మనం ఆలోచించినట్లయితే చాలామంది చాలా రకాలుగా మాట్లాడవచ్చు, కానీ దానికి రిలేటెడ్గా ఒక వీడియో మనం ఇప్పుడు చూద్దాం. Shots and you'll go, oh, that was before that. Moms are holding strong with 3 shout-outs. God, creator of the universe, 0 mentions. Are leading the way with 11 mentions. Moms are holding strong with 3 shout-outs. God, creator of the universe, 0 mentions. No surprise in this godless town. ఈ వీడియోలో ఏంటంటే ఒక ఈవెంట్ జరిగింది. ఈవెంట్లో ఏంటంటే గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ అనమాట. ఇవి జనవరి 5 తారీఖున జరిగింది అమెరికాలో లాస్ ఏంజల్స్ అనే ఒక సిటీలో జరిగింది. ఏంటంటే ఇదంతా ఏంటి ఎవరికి సంబంధించి అంటే హాలీవుడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక విన్నింగ్ అవార్డ్స్ అనమాట. ఈ వీడియోలో మీరు చూశారు కదా, ఆ వీడియోలో మీరు ఏంటంటే దేవుని కించపరుస్తుంది. వాడు ఏమని కించపరుస్తుంది అక్కడ విన్నింగ్ అవార్డ్స్ అంటే క్యాష్ టంకురు ఏమో 11 అని చెప్పింది, తర్వాత ఏమో మామ్స్ ఏమో 3 అని చెప్పింది, యూనివర్స్ ఆఫ్ ది క్రియేటర్ అని చెప్పి మెన్షన్ చేసి క్లియర్గా యూనివర్స్ ఆఫ్ ది క్రియేటర్ ఎవరు? గాడ్కి 0 అని చెప్పింది. అంటే ఎంత ఎటకారం చూడండి. దేవుడు అంటే అంత ఎగతాది, దేవుడు అంటే అంత ఎటకారంగా దేవుని పట్టుకోకుండా అంటే అక్కడ మళ్ళీ లాస్ట్లో మన వీడియో మొత్తం మీరు చూసినట్లయితే, మీరు అక్కడ జరిగిన ఈవెంట్లో చూసినట్లయితే ఏముంటుందంటే గాడ్లెస్ సిటీ. అదేంటంట దేవుడు లేని పట్టణం అంట, దేవుడు లేని సిటీ అంటది, దేవుడు లేని రాష్ట్రం. అసలు దేవుడు లేని రాష్ట్రం ఉంటుందా? సృష్టికర్తనే మర్చిపోతే దేవుడు ఏం చేస్తాడు? ఆ ఈవెంట్ జరిగిన 48 గంటల తర్వాత జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా? అక్కడున్న హాలీవుడ్ సిటీ మొత్తం, హాలీవుడ్ ఉన్న ఆ సిటీ మొత్తం ఏమైందంటే లాస్ ఏంజల్స్ సిటీ మొత్తం ఏమైందంటే మొత్తం కాలిపోయింది. ఆల్మోస్ట్ అన్ని ఇల్లులన్నీ కాలిపోయి అక్కడ ఏమీ మిగలలేదు చివరికి. అసలు దీనికి బ్రదర్ ఒక మీరు చెప్తున్నారు, దీనికి మీరు చెప్పాలనుకున్న దానికి లింకప్ ఏంటంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది దీనికి సంబంధించింది. అదేంటంటే సేమ్ ఇక్కడ జరిగినట్టే బైబిల్లో ఒకటి జరిగింది. ఆదికాండం 18వ అధ్యాయం మనం గమనించినట్లయితే అందులో ఒక పట్టణం గురించి ఉంటుంది, సొదొమ గొమొర్రా అనే పట్టణం గురించి ఉంటుంది. ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు నివసిస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రాంతంలోకి 2 దూతలను పంపించినప్పుడు ఆ ప్రాంతానికి ఎందుకు పంపిస్తాడు దేవుడు? ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి పంపిస్తాడు. ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు దేవుడిని మనం ఆలోచించినట్లయితే ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. అదేంటంటే సొదొమ గొమొర్రాలను కూర్చున్న మొర్ర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది అని రాసింది. అంతేకాక 19వ అధ్యాయం 24వ వచనంలో కూడా వేరొక మాట ఉంటుంది. అదేంటంటే అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశం నుండి కురిపించి అనుకుంటుంది. 28వ వచనంలో ఏంటంటే సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానం ప్రదేశం యావత్తును చూడగా అదికో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగ వల్లే లేచిచుండెను అని ఇక్కడ రాయబడింది. ఇక్కడ సేమ్ సొదొమ గొమొర్రాలో ఏ విధంగా అయితే ప్రజలు పాపము చేసి అసలు ఎలాంటి అక్రమమైన సంబంధాలు పెట్టుకొని అక్రమంగా జీవిస్తూ దేవునికి ఇష్టపూర్వకంగా కాకుండా దేవునికి అయిష్టంగా జీవిస్తున్నారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. హాలీవుడ్లో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ప్రపంచానికి సినీ వరల్డ్ గురించి పెద్దగా సినీ వరల్డ్ అయితే రకరకాల సినిమాలు తీయచ్చు, కానీ హాలీవుడ్లో ఉన్న టెక్నాలజీలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లైంగిక సంబంధమైన కొన్ని సీన్స్ అన్ని పెట్టి ప్రజల్ని పాడు చేసేసారు. అలాంటి ఆ హాలీవుడ్లో పెట్టడం వల్ల ఇప్పుడు ప్రతి మూవీ సంబంధించిన ఏవైతే ఉన్నాయో బ్యానర్స్ వాటన్నిటిలో కూడా అలాంటి ఒక లైంగిక సంబంధమైన కంటెంట్ సంబంధించిన కొన్ని షార్ట్ చిన్న డ్రెస్లు వేసుకోవడం ఇలాంటి అసభ్యకరమైన సీన్లు ఇవన్నీ పెడుతూ ఏంటంటే ప్రజలను పాడు చేస్తున్నారు. వాళ్ళ ప్రాంతంలో ఉన్న ఆ సినిమాల ద్వారా పాడు చేయకుండా అదంతా ఏమైంది ప్రపంచమంతా స్ప్రెడ్ అయిపోయింది. హాలీవుడ్ ద్వారా ప్రపంచమంతా కూడా అలాంటి సినిమాలు తీస్తూ ఉన్నారు. ఇప్పుడు వీటిని బట్టి ఏం జరుగుతుంది? వారిని బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి వారు చేస్తున్న సినిమాలను బట్టి ఏమవుతుంది? ప్రపంచంలో జనాభా అంతా కూడా పాడైపోతున్నారు. ఎలాంటి పాపపు దారి తీయడమే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ అక్కడ గాడ్, యూనివర్సల్ గాడ్ ఎవరు? క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్ అని చెప్పి 0 అని అక్కడ మెన్షన్ చేసింది. ఎంత సిగ్గుమాలిన మాట చూడండి, అది ఎంత సిగ్గుమాలిన మాట. దేవుడే లేడు, అసలు గాడ్లెస్ సిటీ అంటది.
దేవుడు లేకుండా సృష్టి ఎక్కడ ఉంది? అందుకే దేవుడు నాలో లేదో నిరూపించడం కోసం దేవుడు ఏం చేశాడు? ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని ఏ విధంగా అయితే దేవుడు నాశనం చేశాడో, సొదొమ గొమొర్రాలో కూడా ఏదో జరిగింది. సొదొమ గొమొర్రాలో కూడా దేవుడికి అక్రమంగా జీవించారు వాళ్ళు. ఆ లైంగికమైన సంబంధాలు పెట్టుకున్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. తర్వాత బేదల్ని, దరిద్రుల్ని, అడుక్కున్న వారిని, దిక్కులేని వారిని, వీళ్ళందరినీ కూడా నీచంగా చూసి వాళ్ళని ఎగతాళి చేసేవారు, పట్టించుకునే వాళ్ళు కాదు, దూషించేవారు. అలాంటి పరిస్థితులు అక్కడ కూడా జరిగాయి, అలాంటి జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా. అందుని బట్టి అవన్నీ దేవుడు చూస్తున్నాడు. కానీ ఏం జరిగింది? ఇవన్నీ చూసినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ప్రపంచానికి ఏమేమి తెలియజేశారు? గాడ్లీ సిటీ అని చెప్పారు. దేవుడు లేడు అనే మాట చెప్పగానే దేవుడికి కోపం వచ్చి దేవుని యొక్క ఉగ్రత ఏంటిది? దేవుని ఉగ్రతే, ఖచ్చితంగా చెప్తున్నా, దేవుని ఉగ్రతే ఆ ప్రజల మీదకి వచ్చి ఆ యొక్క లాస్ ఏంజల్స్ సిటీని కాలిపోయిన అమెరికాలో ఉన్న ప్రాంతాన్ని దేవుడు నాశనం చేస్తాడు. ఇప్పటికీ కూడా అది కాలిపోతూనే ఉంది. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆల్మోస్ట్ అక్కడ ఇల్లులన్నీ కాలిపోయాయి. ఇక్కడ ఎవరికి పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు, పెద్ద పెద్ద రిచెస్ట్ పీపుల్స్ ఎవరున్నారు వాళ్ళందరి ఇల్లు కూడా కాలిపోయాయి. ఎలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, దేవుడు లేడు అని ఎవరైతే అనుకుంటున్నారో, దేవుణ్ణి ఎవరైతే దూషిస్తున్నారో అలాంటి వారు చేయడం పని అయితే సిగ్గుపడాలి. ఇప్పుడైనా సరే మీరు సిగ్గు తెచ్చుకొని దేవుడు ఉన్నాడని ఎరిగి, దేవుడు ఉన్నాడు అని ఎరిగి మీరేంటంటే దేవునికి భయపడాలి. మీరు చేసే క్రియలను బట్టి దేవుని బాధపెట్టుకోండి. మీరు చేసే నడవడిని బట్టి, మీ యొక్క ఆలోచన బట్టి దేవుని బాధపెట్టుకోండి. దేవుడు తన ఆజ్ఞని పాటించమని, తన ఆజ్ఞ ప్రకారం మనల్ని నడుచుకోమని చెప్పాడు. ఇదే విషయాల గురించి మనం ఆలోచించినట్లయితే కీర్తన గ్రంథం 11:6 ఇంకో మాట ఉంటుంది. ఏంటంటే, దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలి వారికి పానీయ భాగం ఆగను అంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే, అక్కడ ఆ ప్రాంతం కాలిపడిన గంట వీధులు గాలుల చేత భయంకరమైన గాలులు ఇవన్నీ వచ్చి ఎందుకు వచ్చేవన్నా? దేవుడు రప్పించాడు. దేవుడు సమస్తమును సృష్టించిన ఆయన, సమస్తం లోకంలో జరిగేది ఏదైనా చేయాలన్నా ఆయనే అదుపు చేయగలడు, ఆయనే సృష్టించగలడు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా దేవుని మాత్రం తక్కువ అంచనా చేస్తే, దేవుని మీద తక్కువ అంచనా చేస్తే కనుక లాస్ ఏంజల్స్లో జరిగిన చూసే పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితి మనం చూడకూడదు. ఇదే కాదు, అక్కడ సొదొమ గొమొర్రాలో జరుగుతున్న ఇప్పుడు ఈ హాలీవుడ్ సిటీలో అక్కడ లాస్ ఏంజల్స్ ఏదైతే జరుగుతుందో ఇలాంటి సిచ్యువేషన్ సొదొమ గొమొర్రాలో కూడా జరుగుతుంది. అదేంటంటే 2 పేతురు రాసిన పత్రిక 2:6-7 మనం చూసినట్లయితే అందులో ఒక మాట ఉంటుంది. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించును. ఆ ప్రాంతం నుంచి దేవుడు ఎవరిని తప్పించాడు? నీతిమంతుడైన లోతును తప్పించాడు. ఎందుకంటే అప్పటికి చాలా ఇబ్బంది పడుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు ఆ ప్రాంతాన్ని బట్టి లోతు. ఎందుకంటే కామం పెరిగిపోయి ఎలా పడితే అలా అక్రమంగా జీవిస్తూ ఈ ప్రజల మధ్యలో నివసించడానికి వాళ్ళు బుద్ధి చెప్పలేక లోతు ఆ ప్రాంతం బట్టి, సొదొమ గొమొర్రాను బట్టి బాధపడుతున్నాడు. ఇలాగే హాలీవుడ్ సిటీ లాస్ ఏంజల్స్ ఏదైతే ఉందో, హాలీవుడ్ అనే ఈ యొక్క సినీ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఆ సినీ ప్రపంచం ఏదైతే ఉందో, ఆ సినీ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి కామయుక్తమైన క్రియలను బట్టి దేవుడు చాలా బాధపడుతున్నాడు. వాటన్నిటిని బట్టి మనుషులు శిక్ష పొందాలి, మనుషులకి బుద్ధి రావాలనే ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క లాస్ ఏంజల్స్ సిటీని ఏ విధంగా కాల్చాల్సి వచ్చింది. ఈ విధంగా దేవుడు ఆ లాస్ ఏంజల్స్ సిటీ మీద దేవుడు అగ్నిని సృష్టించాల్సి వచ్చింది. కాబట్టి ప్రియులారా, మీరెవరు కూడా దేవుడు లేడు అని మాత్రం వారు వెర్రివారై ఉండొచ్చు, వారు చూడలేనప్పటికీ వారి యొక్క బ్రతుకుతున్న విధానం వారు మర్చిపోయి, వారు డబ్బులు ఎక్కువైపోయి, ధనమోహం పెరిగిపోయి, వాటన్నిటిని అదే నిజమైన జీవితం అనుకుని వారు అలాంటి జీవితాన్ని గడిపిస్తూ కొనసాగుతూ ఉండి దేవుని పక్కన పెడుతున్నారు. దయచేసి మనం ఎవరు కూడా ఆ విధంగా జీవించకుండా దేవుడు ఉన్నాడని ఎరిగి ఆయన మాటలకు లోబడి ఖచ్చితంగా ఆయనకి ఇష్టానుసారంగా మనందరం బ్రతుకున్నట్లయితే దేవుడు మనకి ఉన్నతమైన స్థితి మనందరికీ ఇవ్వబోతున్నాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 3:20 దేవుడు మనకి సెలవిచ్చినట్లుగా, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లుగా మీ పాపంలో తుడిచివేయబడిన నిమిత్తము మారు మనుషులంది తిరుగుడి అని ఇక్కడ రాయబడింది. అక్కడ ఏంటంటే ఇది మాట అపొస్తలుల కార్యాల గ్రంథంలో మనకి తెలియజేయనట్లుగా మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని మన అందరి కొరకు, మన పాపముల కొరకు ఈ లోకాన్ని పంపించడం మనం ఎరిగి మీరందరూ ఏం చేయాలంటే మారు మనిషి పొందాలి. దేవుడు ఉన్నాడని నమ్మండి. ఫస్ట్ దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారం మనం జీవించిన వారం అయితే
ఇక రాబో ఉగ్రతలు, చాలా భయంకరమైన ఉగ్రతలు రాబోయే దినాల్లో వాటన్నిటి నుంచి దేవుడు తప్పించడానికి, మనందరినీ తప్పించడానికి దేవుడు ఎంతో ఆసక్తితో ఇష్టపూర్వకంగా మనందరి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మీరు అందరూ మారుమనిషి పొందాలని దేవుని పేట ఈ యొక్క కొద్ది మాటలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ తోటి వారందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.